Modi, who is a terrorist, and he won't believe in equality. When the president of India's oldest political party calls the prime minister of world's largest democracy a terrorist, it doesn't expose the PM. It exposes the desperation of Congress party that has lost its way, its logic and its legacy. ప్రపంచం మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారిని గౌరవిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం టెర్రరిస్ట్ అనే పదాన్ని వాడుతుంది. అయితే ఇది కేవలం ఖర్గే గారి మాటలు మాత్రమే కాదు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీకి పుట్టిన ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా మాట్లాడిస్తుంది. అయితే ఖర్గే గారు మర్చిపోయినట్టున్నారు అసలైన టెర్రర్ అంటే ఏంటి అనేది. 1975లో రాజ్యాంగాన్ని కూని చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టినప్పుడు ప్రజలు అనుభవించిన భయం ఏదైతుందో అది అసలైన టెర్రర్. ఇప్పుడు ఒకవైపు అరబ్ దేశాల నుండి కూడా అమెరికా దాకా ప్రధాని మోదీ గారికి వస్తున్న గౌరవం చూసి వీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఓట్లు రానప్పుడు తిట్టడాలు, పదవులు రానప్పుడు పరుష పదజాలం వాడడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. అయితే వీళ్ళు మర్చిపోతున్నారు దేశ ప్రధానిని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించడమే అని. ఖర్గే గారు మీరొకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు ఎంతలా బురద చల్లితే కమలం అంతలా వికసిస్తుంది. తిట్లు మీ ఆయుధం అయితే అభివృద్ధి మా సమాధానం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ అసహనాన్ని చాలా బాగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ ఓట్లతోటి వాళ్ళే మీకు తగిన రీతిలో బుద్ధి కూడా చెప్తారు. कीचड़ वही उछलते हैं जिनके हाथ गंदे होते हैं, मगर उन्हें नहीं पता कीचड़ जितना गहरा होगा कमल उतना ही शान से खिलेगा. जय हिंद, भारत माता की जय.